సంతానం కోసం తపించిన భక్తురాలు దుర్గమ్మ చూపించిన కృప. ఒక చిన్న గ్రామంలో సరోజ అనే భక్తురాలు ఉండేది. పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. కాని ఒక బాధ మాత్రం ఆమె హృదయాన్ని రోజూ బాధిస్తూ ఉంటుంది. ఆ బాధ పిల్లలు లేరు అని. గ్రామంలో ఎవరి ఇంటికి వెళ్లినా చిన్న పిల్లల నవ్వులు వినిపించేవి. కాని సరోజ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. ఆమెకు ఒకే ఒక్క ఆధారం దుర్గమ్మ మీద ఉన్న విపరీతమైన భక్తి. రోజూ చేసే ప్రార్థన. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేది. గ్రామంలోని దుర్గమ్మ గుడికి వెళ్లి పసుపు, కుంకుమ సమర్పించేది. ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పేది. అమ్మా, నాకు ఒక బిడ్డని ఇవ్వు. ఆ బిడ్డను నీ దాసుడిగా పెంచుతాను తల్లి. కాలం గడుస్తూనే ఉంది. బంధువులు గుసగుసలు మాట్లాడేవారు. సూటిపోటి మాటలు అనేవారు. ఇంకా పిల్లలు లేరా? ఎంత పూజ చేసినా ప్రయోజనం లేదా? ఆ మాటలు కత్తిలా గుండెల్లో దిగేవి. ఒక రాత్రి ఆమె దుర్గమ్మ ముందు కూర్చుని ఏడుస్తూ చెప్పింది. అమ్మా, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? కాని ఆ కన్నీళ్ల మధ్య కూడా ఆమె భక్తి తగ్గలేదు. కైనమైన సంకల్పం తీసుకొంది. ఒకరోజు ఆమె 9 రోజుల వరుసగా నవరాత్రి దీక్ష చేయాలని నిర్ణయించింది. అది ఆమె జీవితంలోనే కైనమైన తపస్సు. నేలమీదే నిద్ర, ఒక్కసారే భోజనం. ప్రతిరోజూ అమ్మా అంటూ దీపారాధన. గ్రామంలో కొందరు నవ్వారు. కాని ఆమె హృదయంలో నమ్మకం మాత్రం పెరిగింది. నవరాత్రి చివరి రోజు రాత్రి ఆమెకు ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఎర్రని వస్త్రాలు ధరించిన దుర్గామాత ప్రత్యక్షమయ్యింది. అమ్మ మృదువుగా నవ్వుతూ చెప్పింది. సరోజా, నీ భక్తి నాకు తెలుసు. పరీక్షలు భక్తిని బలంగా చేస్తాయి. త్వరలో నీ ఇంట్లో నవ్వులు మార్మోగుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానం అయింది. కొన్ని నెలల తర్వాత సరోజకు ఒక శుభవార్త వచ్చింది. ఆమె గర్భవతి అయింది. ఆ రోజు ఆమె గుడి ముందు మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు కార్చింది. కాని ఆ కన్నీళ్లు బాధవి కాదు, ఆనందంతో వచ్చినవి. కాలం గడిచింది. ఆమెకు ఒక అందమైన బాబు పుట్టాడు. ఆ బిడ్డకు ఆమె దుర్గాప్రసాద్ అని పేరు పెట్టింది. ప్రతి సంవత్సరం నవరాత్రి రోజు ఆ బిడ్డతో కలిసి గుడికి వెళ్లేది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కాని మంచి దానినే ఇస్తాడు. భక్తి అంటే ఫలితం కోసం కాదు, విశ్వాసం కోసం. అమ్మను నిజంగా నమ్మితే అమ్మ ఎప్పుడూ వదిలిపెట్టదు. దుర్గమాతకి జై.